హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈ XU500 2015 W8 ఇది మనం పటాన్చెరు వాళ్ళకు ఇది డెలివరీ ఇప్పుడే ఢిల్లీలో డెలివరీ తీసుకున్నా. ఈరోజు శనివారం, ఇప్పుడు 9 అవుతుంది. నేను రేపు పొద్దుగాల ఇప్పుడు నైట్ కనుక ఫుల్ వీడియో రేపు పొద్దుగాల పెడతా. బండి మాత్రం అంత ఒరిజినల్, ఏ పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు. మన కన్నగారికి 5,40,000 బండి రేటు పడ్డది. నా కమిషన్ 15,000, మన ట్రాన్స్పోర్ట్ 25,000, మొత్తం 40,000. అంటే 5,80,000కు మనం హైదరాబాద్లో డెలివరీ ఇస్తున్నాం ఈ బండి. ఈరోజు శనివారం నాడు బయలుదేరుతున్నా. సోమవారం నాడు మనం సరే 11 అయితే 12 అయితే ఆ టైం చెప్పలేం, కానీ సోమవారం నాడు మాత్రం బండి డెలివరీ చేయడం జరుగుతుంది. నేను ఈ బండి ఫుల్ వీడియో రేపు పొద్దుగాల ఎక్కడంటే అక్కడ మన మధ్యప్రదేశ్ అటెంకల్ వచ్చినాక మాత్రం వీడియో పెడతాను. నేను ఇది చూడవచ్చు బండిని. ఎందుకంటే చీకట్లు ఇప్పుడే నాకు కొంచెం కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల అటు ఇటు తిరగడం, ఇప్పుడే బండి తీసుకున్నా. ఆల్రెడీ నిన్ననే మనం అంతా పేమెంట్ కూడా అయిపోయింది. ఇది అయిపోయినా కూడా మనం కొంచెం అదొకటి ఇదో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అన్నీ చేయించినాం బండికి. ఇక్కడనే అంతా మనం చేయించి పర్ఫెక్ట్గా బండి తీసుకొని వస్తున్నాం మనం. నేను రేపు పొద్దుగాల అక్కడ వచ్చినాక ఈ బండి వీడియో పెడతాను నేను. ఇంకా మన దగ్గర ఏమేమి బండ్లు ఉన్నాయంటే బ్రిజా రెడ్ కలర్ బండి ZA+17 ఉంది. నేను ఫుల్ డీటెయిల్స్ రేపు పొద్దుగాల మళ్ళీ వీడియోలో ఏమేమి బండ్లు ఉన్నాయి, ఏమేమి రేటు ఉన్నాయి. ఇవాళ కొంచెం కస్టమర్లు అనేది కొంచెం రేటు తగ్గించారు. ఆ బండ్ల గురించి మొత్తం చెప్తా. ఈ బండి మొత్తం ఫుల్ వీడియో తీస్తా. మనకు అన్నగారు 5,60,000 అకౌంట్ పే చేసిండు అన్న. ఇంకో 20,000 అక్కడ హైదరాబాద్కి వచ్చుకున్నాక ఇస్తాడు. సరే అన్న, నో ప్రాబ్లం. బండి డెలివరీ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పినా నేను. ఇంత మనకు డబ్బులు ఇన్నిసార్లు ఫోన్ చేసిండు అన్న, ఇన్ని పైసలు కొని పేరు అతను నేను అడగలేదు. ఇంక మాకు ఫోన్లోనే టచ్ అప్. ఇంతవరకు నేను చూసుకోలే, నేను ఆయనను చూసుకోలేదు. ఇప్పుడైతే నేను ఇంచెల్లి బయలుదేరుతున్నా ఈ బండి తీసుకొని. మళ్ళీ ఇంకో XU500 మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో చేయకముందుకు అన్న వీడియో చేయకని చెప్పిండు అన్న. బండి మాత్రం జెన్యూన్ బండి. ప్రస్తుతానికైతే ఇందులో మాత్రం రూపాయి పని కూడా లేదు. ఒక సీట్ మ్యాట్ అయితే లేదు. అన్నకి చెప్పిన నేను, ఏమనుంటే నీకు ఎగసా ఫిట్టింగ్ ఉంటే చేయించుకోవాలి. ఇక్కడనే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించినాం, చిన్న చిన్న రిపేర్ ఉంటే మొత్తం పనులు కూడా ఇక్కడనే చేయించినాం. ఎందుకంటే బై రోడ్ నేనే తీసుకొస్తున్నాను కనుక బండి అన్నీ చేయించుకొని వస్తున్నాను నేనైతే. ఏం లేదు, 3 సీల్ టైర్లు ఉన్నాయి. ఒక్కటే టైరు కస్టమర్ అది కూడా సీల్ టైర్ వేయించిందట. ఏన్నో బై మిస్టేక్ నేను కూడా చూసుకోలేదు అంటుండే ఆయన. నా 3 సీల్ టైర్లు ఒక్కటే మాత్రం సీల్ టైర్ లేదు. ఇంకంతా జెన్యూల్ ఉంది బండి. ఓకే, నేను ఇప్పుడు ఈరోజు బయలుదేరుతున్నాను. ఇంకా నా తాను ఏం పనులు ఉన్నాయి. మళ్ళీ నేను రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా. చాలామంది కాల్ చేసారు. ఇంకా ఎందుకంటే నేను అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇలా పని చేస్తా. అడ్వాన్స్ కొట్టిన వాళ్ళకైతే ఇంకా ఫోన్లు చేసి మీరు ఎన్ని చెప్పినా నేను అంతే. కానీ నాకు అడ్వాన్స్ కొట్టి అన్న గిట్ల అంటేనే ఇట్లా నేను బండి చూసి నేను, ఎందుకంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే వర్క్ చేస్తా. అదే అనమాట. నేను ఎవరైనా సరే నన్ను నమ్మిన ఎవరైనా కొట్టినా వాళ్ళకి ఎవరికి నేను ఉమ్మేం చేయను. నేను కరెక్ట్ వాళ్ళ పనితనానికి వాళ్ళ పైసలు ఇచ్చిన దానికి నేను కరెక్ట్గా వర్క్ చేసి మాత్రం మీకు బండి ఇస్తా. ఇది 100% ఇది ఒకసారి నేను ఇప్పటికి ఇన్ని బండ్లు ఇచ్చినా ఇంతవరకు నాకు ఎవరు కూడా రిమార్క్ రాలేదు. ఇంతవరకు కూడా నరసింహని ఇలాంటి బండి ఇచ్చినాను ఇంతవరకు అయితే ఓవర్. ఇప్పటికి నేను చాలా బండ్లు ఇచ్చిన, ఓవర్ పేపర్లు కూడా నేను ఆపలేదు. అన్ని పేపర్లు కూడా ఇచ్చిన నేను. పేపర్లు కూడా క్లియర్ మన దగ్గర. ఇది ఒక్కటి కూడా ఇంకా కూడా మనం ఏ ఆర్టీఓ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అన్న చెప్పిండు. మేము ఆడికి వచ్చినాక బండి డెలివరీ ఇచ్చినాక నేను ఆర్టీఓ అనేది ఇప్పుడు అన్న కూడా 2 కీలు ఉన్నాయి దీనికి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ, కస్టమర్ దగ్గర డబ్బులు నేనే తీసుకున్నా, నేనే చేపించి ఇస్తాను చెప్పిన హైదరాబాద్లో. మళ్ళా ఆర్సీ ఒరిజినల్ 2 కీలు ఉన్నాయి. కస్టమర్ ఈ ఐడి ప్రూఫ్ అడ్రస్ అవి కూడా తీసుకున్నా. 28 ఫామ్లు కూడా తీసుకున్నా. మనం ఓన్లీ మనకు ఏజెంట్ కూడా రెడీగా ఉండి చేసి నెంబర్లు కూడా తీసేసుకుని ఈ బండిది. ఓన్లీ మనం ఇన్వాయిస్ ఇస్తాడు. మన కస్టమర్ చెప్పిందాకో వర్కింగ్ డేస్ 20 రోజులలో దీనికి ఇన్వాయిస్ ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే మనకి ఏజెంట్ ఇక్కడ ఫాస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకో వేరే అతను కూడా దొరికిండు. అన్న నువ్వేం టెన్షన్ తీసుకోక, ఢిల్లీ బండి ఏదైనా సరే 10-15 రోజులు ఇచ్చేస్తా అని చెప్పిండు. ఓకేనా, థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే వెళ్ళే టైం అవుతుంది. నేను ఇవాళ చాలా అటు ఇటు తిరిగి మస్తు, ఎందుకంటే వెళ్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే బండి కొన్నామంటే మనం వీడు ఉండొద్దు. అందు గురించి అని ఈ బండి తీసుకొని వెళ్తున్నా. ఇంకా 2-3 కస్టమర్ బండ్ల గురించి అయితే ఫోన్ చేశారు. సరే ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాను. మళ్ళీ నేను ఢిల్లీకి, ఇంకా నాకు వేరే పని లేదు కనుక ఇదే పని కనుక 100% నేను ఢిల్లీకి వస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళని కొత్తగా చూస్తున్నాం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.